రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37. అందరం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37. నోరు తెరిచి ప్రతి ఒక్కరం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37. 1 2 3 స్టార్ట్. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా అత్యధిక విజయాన్ని వీటన్నిటిలో మనము పొంది ఉన్నాము. ఎంత మంచి వాగ్దానాన్ని దేవుడి రాత్రి సార్వత్రిక సంఘానికి చేస్తున్నాడో జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను మనల్ని ప్రేమించిన వాని వీటన్నిటిలో మనము అత్యధిక విజయాన్ని పొందుతున్నాం. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న చక్కని మాట. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేయాలని ఆశపడతా ఉన్నాను. మీరు చేయి చూపించండి చాలు. ఇక్కడ ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? చేయి చూపించండి. ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? ఓకే. ఎంతమంది శిష్యులు ఉన్నారు? చేయి చూపించండి. నేటి కాలంలో ఇదే పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది. విశ్వాసులు కాకోలలుగా ఉన్నారు కానీ శిష్యులు మాత్రం అక్కడక్కడ అరుదుగా కనబడుతున్నారు. విశ్వాసులు ఎంతమందో చేయి చూపించమంటే చాలా చేతులు లెగిస్తాయి. శిష్యులు ఎంతమందో చేయి చూపించమంటే చాలా చేతులు డౌన్ అయిపోయాయి. నేటి క్రైస్తవ్యంలో విశ్వాసుల గుంపులే కనపడుతున్నాయి కానీ శిష్యుల గుంపులు కనపడట్లేదు. ప్రభు అపోస్తులను అభిషేకించి వారికి చెప్పారు, అనేక మందిని నాకు మీరు విశ్వాసులుగా చేయమని చెప్పలేదు, శిష్యులుగా చేయమని చెప్పాడు. ఈ అంత్యకాలంలో దేవునికి శిష్యులు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. మనం శిక్షరికాన్ని చేసే వ్యక్తులుగా దేవునికి మనం మారిపోవాలి. సంఘములో డిజైబుల్స్ తప్ప విశ్వాసులు మరుగైపోవాలి. విశ్వాసులు కనబడకుండా పోవాలి. శిష్యుల సంఖ్య ఎక్కువగా సంఘాలలో విస్తరించాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసులు ఎవరంటే వారు మందిరాన్ని వెంబడిస్తారు. విశ్వాసులు మందిరాన్ని వెంబడిస్తారు. విశ్వాసులకి శుక్రవారం ఆదివారం మందిరానికి వెళ్ళాలి అనేది మాత్రమే తెలుసు. వారి మందిరమును వెంబడిస్తూ ఉంటారు. కానీ శిష్యులు యేసును వెంబడిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. విశ్వాసుల్లో శిష్యులు ఉన్న తేడాలు ఇవి. విశ్వాసులు దేవుని మందిరాన్ని వెంబడిస్తే శిష్యులు యేసుని వెంబడించడం ప్రారంభిస్తారు. అందుకే ప్రతి ఒక్కరూ శిష్యులుగా మారుదుముగాక. హల్లెలూయా. ప్రతి మందిరంలో ప్రతి చర్చిలో 4 గుంపులు ఉంటాయి. మొదటి గుంపు అతిథుల గుంపు, దర్శకుల గుంపు. మొదటి గుంపు ఏంటంటే అతిథుల్లాగా వస్తారు పోతారు. ఆ గుంపు ఉంటుంది. మందిరాన్ని దర్శించుకోవడానికి వస్తారు కొంతమంది గుంపు. అది మొదటి గుంపు. రెండవ గుంపు విశ్వాస గుంపు. మూడవ గుంపు శిష్యుల గుంపు. 4వ గుంపు పరిచారకుల గుంపు. ఎక్కడ భూమి మీద, ఈ ప్రపంచంలో భూమి మీద ఎక్కడ ఏ చర్చికి పోయిన 4 గుంపులు మీకు బాగా కనపడతాయి. మొదటి గుంపు అన్వేషకులు, రెండవ గుంపు విశ్వాసులు, మూడవ గుంపు శిష్యులు. వీరు చాలా తక్కువగా ఉంటారు. ఇక 4 పరిచారికులు చాలా ఎక్కువగానే కనబడుతూ ఉంటారు మందిరాలు. కానీ రాత్రి ప్రభువు నిన్ను ఆశపడుతున్న విధం ఏంటంటే మనము శిష్యరికాన్ని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగనగా. శిష్యులుగా దేవునికి ఎవరైతే ఉంటారో, ఆయనను వెంబడిస్తారో, ఖచ్చితంగా ఈ రాత్రి వారు అత్యధిక విజయాన్ని పొందబోతున్నారు. అత్యధికంగా విజయాన్ని వారు పొందబోతున్నారు. మనం శిష్యులుగా ఉండాలని ఇద్దరు ముట్టి చెప్పండి. మనం శిష్యులుగా మారిపోవాలని చెప్పండి. మనం అత్యధిక విజయం ఎలా పొందాలి? మనం అత్యధిక విజయం ఎలా పొందాలి? ఏం చేస్తే మనం అత్యధిక విజయం పొందుతాం? ఒక దైవజనుడు వద్దకు కేరళ క్రికెట్ గుంపు ఉంటుంది కదా, కేరళ క్రికెట్ గుంపు యొక్క కెప్టెన్ ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాడట ప్రార్థన చేయించుకోవడానికి. ఆయన పేరు సచిన్ బేబీ. ఆ కేరళ ఆ క్రికెట్ టీంకి ఉన్న కెప్టెన్ దైవజనుడి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు దైవజనుడు ప్రార్థన చేయక మునుపు ఆ సచిన్ బేబీతో మాట్లాడడం ప్రారంభించాడు. సచిన్ బేబీ, నీవు
క్రికెట్ ఆ గ్రూప్కి నువ్వు కెప్టెన్గా ఉన్నావు కదా, అసలు మీ జీవన శైలి ఏంటి అని అడిగాడంట. ఆ సచిన్ బేబీ చెప్తున్నారు దైవజనుడితో, అయ్యా నేను లేదా మా టీం మేము గెలుపు కోసం, విజయం కోసం పోరాడే వ్యక్తులు, ఆడే వ్యక్తులు. మేము విజయం కోసం ఆటలాడుతాం. దేశాన్ని లేదా రాష్ట్రాన్ని గెలిపించడానికి, విజయము కొరకు మేము పాటుపడతాం. కాబట్టి మేము అందరికీలాగా ఉండము. మా తిండి కూడా అందరికీలాగా ఉండదు. మా నిద్ర కూడా అందరికీలాగా ఉండదు. మా ప్రవర్తన కూడా అందరికీలాగా ఉండదు. మేము ఎప్పుడు పడితే అప్పుడు తినేసి బాగా సైజు పెరిగిపోతే మేము ఆడలేము. కాబట్టి మా తిండి వేరేగా ఉంటుంది, మా వస్త్రధారణ వేరేగా ఉంటుంది, మా నిద్ర వేరేగా ఉంటుంది, అసలు మా ప్రత్యేకతే వేరు అని సచిన్ బేబీ దైవజనుడితో చెప్తూ ఉన్నాడంట. ఈ సచిన్ బేబీ దైవజనుడితో మాట్లాడుతున్నాడు. అట్ ఎ టైం దేవుడు కూడా దైవజనుడితో మాట్లాడడం ప్రారంభించాడు. ఓ నా దైవజనుడా, ఒక క్రికెట్ టీం యొక్క కెప్టెన్ యొక్క తిండి వేరేగా, వస్త్రాలు వేరేగా, రుచులు వేరేగా, అసలు అతని క్యారెక్టర్, అతని స్కిల్స్ అన్నీ మనిషి రీతికి వేరేగా ఉన్నప్పుడు, ఒక దేశాన్ని లేదా రాష్ట్రానికి విజయాన్ని సంపాదించి పెట్టగలిగిన ఆ వ్యక్తి యొక్క ఆ యొక్క గుణగణాలే మనుష్య రీతికి, సమాజానికి వేరేగా ఉన్నప్పుడు, క్రైస్తవులకు విజయం కావాలి అంటే మీరు కూడా పరిపూర్ణంగా వేరే జీవించాలని దేవుడు దైవజనుడితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆటగాడికే వేరు పరచబడిన జీవితం అవసరమైతే, క్రైస్తవ జీవితంలో పరలోకమును గెలిపించే గుంపులో, దేవుని గెలిపించే గుంపులో మన రుచులు వేరుగా ఉండాలి, మన నిద్ర వేరుగా ఉండాలి, మన పనులు వేరుగా ఉండాలి. ఒక లోకమునకు మనకి ఒక వ్యత్యాసం కనపడాలి. వారు మాత్రమే అత్యధిక విజయాన్ని సాధించగలరని దేవుడు దైవజనుడితో ఆ రోజు మాట్లాడాడట. తన రాష్ట్రాన్ని, తన దేశాన్ని కాపాడుకోవడానికి లేదా గెలిపించడానికి అతడు వేరుబాటు జీవితాన్ని చేస్తున్నప్పుడు, దైవజనుడా, క్రైస్తవులు, నా శిష్యులు, నా సంఘము పాతాళ లోక ద్వారములను మూతబెట్టేటట్లుగా, పాతాళమును మూసివేసేటట్లుగా, దయ్యములను వణికించేటట్లుగా ఉండడానికి మీరెంతో వేరుబాటు జీవితాన్ని కలిగి ఉండాలి అని దేవుడు దైవజనుడితో మాట్లాడాడు. నీవు అత్యధికమైన విజయం పొందాలంటే ఈ మాట బలముగా నీ హృదయంలో పెట్టుకో. నువ్వు అత్యధికమైన విజయం పొందాలంటే ఖచ్చితంగా మనుషుల కట్టుబాటులకు నువ్వు వేరుగా బ్రతకటం నేర్చుకోవాలి. నువ్వు విజయం అవరోధించాలి, నువ్వు విజయాన్ని సాధించాలంటే అందరూ బ్రతికినట్టు బ్రతకూడదు, అందరూ తినినట్టు తినకూడదు, అందరూ పడుకుంటున్నట్లు పడుకోకూడదు. అంటే 3 పూట్లు, 5 పూట్లు, 6 పూట్లు సమయం దొరికినప్పుడల్లా నిద్రపోకూడదు, సమయం దొరికినప్పుడల్లా తినకూడదు, సమయం దొరికినప్పుడల్లా ఎలా పడితే అలా జీవించకూడదు. పూర్తిగా సపరేట్ లైఫ్, సపరేట్ జీవితాన్ని చేయాలి. మాకు విజయం కావాలి పాస్టర్, మాకు విజయం కావాలి అంటే నువ్వు పూర్తిగా మానవ రీతికి అతీతంగా నువ్వు బ్రతకగలగాలి. ఈ మట్టి గట్టమునకు, మట్టిలో వచ్చే ప్రతి టెంప్టేషన్కి అతీతముగా నువ్వు బ్రతకగలగాలి. అప్పుడు సర్వసాధారణమైన విజయం కాదు, అసాధారణమైన విజయం సంఘాలు పొందటం మీరు చూడబోతా ఉన్నారు. అసాధారణమైన విజయం మీ కుటుంబాలు పొందటం మీరు చూడబోతున్నారు. అసాధారణమైన గెలుపు మీ బిడ్డలు గెలవటం మీరు చూడబోతా ఉన్నారు. అసాధారణమైన విజయమని మీరు సాధించబోతున్నారు యేసు నామములో. ప్రకృతికి అతీతంగా మీరు ఉండినప్పుడు అద్భుతమైన సూపర్ న్యాచురల్ విక్టరీస్ మీరు చూస్తారు. అసాధారణమైన విజయాలు మీరు పొందుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి సింబల్ ఏంటి? అధికారపు సింబల్ ఏంటి? మన ఆంధ్ర అధికారంలో ఉన్న సింబల్ ఏంటి? సైకిల్. మనకిప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం యొక్క సింబల్ సైకిల్.
కానీ క్రైస్తవుల సింబల్ పరలోకమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు మన సింబల్ పరలోకమే. అది విజయానికి దారి, అది విక్టరీకి దారి. తన ప్రజలు విజయవంతులుగా ఉండాలని, విజయవంతులుగా మారాలని రాత్రి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు అన్ని వేళ క్రీస్తు యేసునందు విజయమును పొందుదురుగాక. మీరు అన్ని వేళల క్రీస్తు యేసునందు విజయమును పొందుదురుగాక. మనం పొందవలసిన 7 విజయాల గురించి రాత్రి మనం మాట్లాడుకుందాం. 1 కాదు, 2 కాదు, 7 విజయాల గురించి రాత్రి మనము ధ్యానం చేసుకుందాం. మొదటి విజయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. అత్యధిక విజయమును పొందాలంటే మనం ఎలా ఉండాలి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేరు. వారు రక్షించబడిన బిడ్డలు. క్రీస్తు యేసు నందు ఉన్నవారు రక్షించబడిన వారు. వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకయ్యా అంటే మన స్థానంలో, మన ప్లేస్లో, మన శిక్షను ఆయన మీద ఆయన మోసాడు. మన స్థానములో ఆయన నిలబడ్డాడు, మన ప్లేసులో ఆయన నిలబడ్డాడు, మన ప్రాంతములో ఆయన నిలబడ్డాడు, మన శిక్షను ఆయన పొందుకున్నాడు, మన శాపాన్ని ఆయన పొందుకున్నాడు. మనము ఆయన యందు నిలిచి ఉన్నాం, ఆయన మన యందు నిలిచి ఉన్నాడు. మన శిక్షను ఆయన భరించాడు, మన శాపాన్ని భరించాడు గనుక ఏ శిక్షా విధి మనకు లేదు. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము రక్షణ పొందిన బిడ్డలమండి, మనం రక్షించబడిన వ్యక్తులమండి. మనకే శిక్షా విధి లేదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన శాపాన్ని పొందాడు, మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆయన మన శిక్షణ పొంది మనకు రక్షణ ఇస్తే, ఆయన మన శాపాన్ని పొంది మనకి ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చాడు. అంతేకాదు, ఆయన మన చేదును పీల్చుకొని మాధుర్యాన్ని మనకు అనుగ్రహించారు. అంతేకాదు, ఆయన మన పేదరికాన్ని అనుభవించి మనకి ఆయన సమృద్ధిని అనుగ్రహిస్తున్నాడు. అంతేకాదు, ఆయన మన మరణాన్ని తీసుకొని ఆయన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన యందు ఉన్న వారికి ఏ శిక్ష లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ 2 వ్యక్తులు మనకు కనబడుతున్నారు ఈ వాక్యములో. రక్షించబడిన బిడ్డలు కనబడుతున్నారు, శిక్షణ పొందిన బిడ్డలు మనకు కనబడుతూ ఉన్నారు. ఆయన యందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు, వారు రక్షించబడి ఉన్నారు. ఒకవేళ ఆయన యందు లేని వారికి శిక్షా విధి విధించబడుతూ ఉంది. తీర్పులో వారు నిలబడవలసిన అవసరం వస్తుంది. వారి మీద అనేకమైన శిక్షలు మోపవలసిన అవసరం వస్తుంది. క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. రక్షించబడిన బిడ్డలను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. రక్షించబడిన వారిని బట్టి నేను దేవుని ఆరాధిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించిన వారి జీవితాలు, ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభుని స్వరక్షకుడుగా అందుకున్న వారి జీవితంలో, స్వరక్షకుడుగా స్వీకరించిన వారి జీవితంలో, అంగీకరించబడిన వారి జీవితంలో మైనస్లు ప్లస్గా ఈ రాత్రి మారటం నేను చూస్తా ఉన్నాను. మీ జీవితంలో ఎన్ని మైనస్లు ఉన్నాయో అవి ప్లస్లుగా యేసు నామములో మారిపోవటం నేను చూస్తా ఉన్నాను. అవి ప్లస్లుగా యేసు నామములో మారిపోవటం నేను చూస్తా ఉన్నాను. హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడ ఇంకెంతమంది బాప్తిజం తీసుకుని బిడ్డలు ఉన్నారు? త్వరగా యేసుని మీరు సంపాదించుకోండి. యేసుని స్వరక్షకుడుగా మీరు అంగీకరించండి. ఖచ్చితంగా మీ జీవితంలో మైనస్లని దేవుడు ప్లస్ చేయబోతా ఉన్నాడు. ఓ క్రీస్తు యేసు నందు ఉన్న వారికి మాత్రమే ఏ శిక్షా విధి లేకుండా దేవుడు కొట్టేయబోతా ఉన్నాడు. అత్యధికమైన విజయాన్ని వారు పొందబోతున్నారు. ప్రతి శిక్షను వారు తప్పించుకోబోతూ ఉన్నారు. ప్రతి శాపాన్ని వారు తప్పించుకోబోతూ ఉన్నారు. ప్రతి చేదుని వారు తప్పించుకోబోతూ ఉన్నారు. ప్రతి దారిద్ర్యాన్ని వారు తప్పించుకోబోతూ ఉన్నారు. ప్రతి మరణాన్ని వారు తప్పించుకోబోతూ ఉన్నారు. వీళ్ళు ఎవరు బాబు అంటే, వీరు రక్షించబడి క్రీస్తు యేసు నందు నిలిచి రక్షించబడి అత్యధిక విజయమును పొందినవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అత్యధికమైన విజయము పొందబోతున్న వారు, పొందిన వారు, వారు రక్షించబడి ఉంటారు. ఎనీ టైం 24/7
24/7 వారు రక్షించబడి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక రెండవది, అత్యధికమైన మన విజయం పొందాలంటే ఏం చేయాలి? మరణముతో సహా దేని విషయములో మనము భయపడము. మనం అత్యధికమైన విజయము పొందిన వారమైతే మరణముతో సహా మనము దేని విషయములో ఏం చేయమట? భయపడము. అత్యధికమైన విజయాన్ని పొందిన వారు ఎలా ఉంటారంటే, క్రీస్తు యేసునందు నిలబడి వారు అధిక మెజారిటీతో రక్షించబడి ఉంటారు. రెండవదిగా, ఇదిగో అత్యధికమైన విజయము పొందిన వారు ఎలా ఉంటారా అంటే, వారు మరణమైనా సరే దేనికి వారు భయపడరు. వారు ధైర్యముతో ఉంటారు. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనములో ఈ మాట క్రీస్తు యేసునందు క్లియర్గా రాయబడింది. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఇక్కడ 2 నియమాలు కనబడుతున్నాయి. ఇక్కడ 2 నియమాలు మనకు కనబడుతున్నాయి. మొదటి పాయింట్లో 2 వ్యక్తులు కనపడ్డారు. ఒకరు రక్షించబడిన వారు, ఇంకొకరు శిక్షించబడిన వారు కనబడుతున్నారు. ఈ 2వ పాయింట్లో 2 నియమాలు కనబడుతున్నాయి. ఒకటి పాప మరణముల నియమం, 2 జీవమునిచ్చు ఆత్మ నియమం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది రాత్రి రక్షించబడిన వారు ఉన్నారో వారిలో ఏ నియమం పనిచేస్తుందో తెలుసా? 2వ నియమం పనిచేస్తుంది. ఆ నియమము పేరే జీవమునిచ్చు ఆత్మ. రక్షించబడిన వారిలో 24/7 ఈ నియమము పనిచేస్తూ ఉంటుంది. రక్షించబడిన వారిలో జీవమునిచ్చు ఆత్మ నియమము పనిచేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఎప్పుడైతే ఆత్మ సంబంధులుగా జీవిస్తారో మరణం అంటే కూడా మీకు భయము ఉండదు. చాలామంది చీటికి మాటికి భయపడిపోతూ ఉంటారు. ప్రతి ఇన్సిడెంట్కి భయపడిపోతూ ఉంటారు. ప్రతి చిన్నదానికి భయపడిపోతూ ఉంటారు. నువ్వు భయపడుతున్నావంటే నీలో ఆత్మ నియమము లేదు, పాపము యొక్క నియమము నీలో ఉంది. నువ్వు భయపడట్లేదంటే ఆత్మలో నీవు ఆత్మ నియమము కలిగి ఉన్నావంటే మరణమైనను నువ్వు ఎన్నడూ బెదరవ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణము లాస్ట్ శత్రువు. ఇక చివరి శత్రువు మనకెవరు? మరణమే. ఆ మరణానికి కూడా నువ్వు భయపడవు. ఆత్మ నియమము గనక నీలో పనిచేస్తే, జీవమునిచ్చు ఆత్మ నియమము నీలో పనిచేస్తే నీవు దేనికి ఎవ్వడికి మరణానికి కూడా భయపడకుండా దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. అత్యధికమైన విజయం పొందిన వారు ఎలా ఉంటారంటే ధైర్యముగా జీవితంలో ఎన్ని విపత్తులు జరుగుతున్నప్పటికీ ధైర్యముగా వారు నిలిచి ఆడ సింహము వలె గర్జిస్తారు. వారెవరో తెలుసా? ఆత్మ నియమము కలిగిన వారు. ఒక దైవజనుడు ప్రవచనాత్మక రీతిగా వాడబడ్డాడు. తమిళనాడు రాష్ట్రంలో ఒక దైవజనుడు బహు ఫలముగా వాడబడ్డాడట. ప్రవచనాత్మక రీతిగా వాడబడ్డాడు. ఆ దైవజనుడికి మరణం వచ్చినప్పుడు వెల్కమ్ వెల్కమ్ అని పిలుస్తూ చప్పట్లు కొడుతూ మరణాన్ని ఆ దైవజనుడు ఆహ్వానించాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తమిళనాడు రాష్ట్రానికి చెందిన దైవజనుడు, ప్రవచనాత్మకముగా బహు ఫలముగా వాడబడిన దైవజనుడు మరణాన్ని వెల్కమ్ వెల్కమ్, ఇంగ్లీష్లో వెల్కమ్ వెల్కమ్ అంటూ చప్పట్లు కొడుతూ మరణాన్ని ఆహ్వానించాడంట. ఆ దైవజనుడు అత్యధిక విజయాన్ని పొందినవాడు. అంటే మరణముకైనను భయపడట్లేదు. ఒక యవనస్తుడైన దైవజనుడు మెట్టులెక్కుతూ నవ్వుతూ మరణించాడంట. ఆ యవన దైవజనుడు అత్యధిక విజయమును పొందినవాడు. దేవునికి స్తోత్రం. ఒక వృద్ధులారు, ఒక మామగారు పరలోకం వైపు ఆమె చేతులు చూపించి, ఆమె చేతులను చూపించి ఒక మామగారు అంటుందంట, నా మరణము ఆశీర్వదించబడినది. నేను పరలోకమునకు అతి సమీపమై వెళుతున్నాను. నా మరణము నాకు ఆశీర్వాదమని పలుకుతుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీరందరూ ఎవరంటే అత్యధిక విజయమును పొందినవారు. అత్యధికమైన విజయమును పొందినవారు మరణమైనను భయపడరు. ఇవి రాత్రి ఆలోచించు. ప్రతి చిన్న విషయానికి నువ్వు భయపడుతున్నావంటే ఆత్మ నియమము నీలో లేనట్టే. శరీరానుసారులు ఎప్పుడు కూడా వాళ్ళు భయపడుతూనే ఉంటారు.
శరీరానుసారులు ఎప్పుడూ కూడా వారు భయపడుతూనే ఉంటారు. కానీ ఆత్మానుసారులు ఎప్పుడూ కూడా వారు భయపడరు, ఇతరులను ధైర్యపరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని ఆదరిద్దామని వచ్చిన వారిని మనమే ధైర్యపరుస్తాం. మనం ఎవరో తెలుసా? అత్యధికమైన విజయాన్ని పొందిన వారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి. మనము అత్యధిక విజయమును పొందిన పిల్లలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అత్యధికమైన విజయమును పొందినవారు. మీరు భయపడద్దు. నా దేవుడు మరణపు ముళ్ళును విరిచిపెట్టాడు. మన జీవితంలో చివరి శత్రువు ఎవరని చెప్పాను? మరణమే. మరణపు ముళ్ళుని విరిచి, మరణపు గుండెలను చీల్చి మనకి నిత్య జీవమునిచ్చిన దేవునికి గట్టిగా చప్పులు కొడుతూ ప్రభు నామాన్ని కనపడతాం. మనం అత్యధిక విజయమును పొందిన వారమైతే ఖచ్చితంగా మనము దేనికి భయపడం. దేవునికి స్తోత్రం. మనం దేనికి భయపడం? దేనికి భయపడం? ఒక ఇద్దరిని ముట్టి చెప్పండి, మనం దేనికి భయపడకూడదని చెప్పి. ఎందుకు భయపడకూడదని అడిగారు మిమ్మల్ని? వాళ్ళు అడగరు. అడగకపోయినా చెప్పండి, మనం అత్యధికమైన విజయం పొందిన వారమని చెప్పండి. మూడో విషయం చెప్తున్నాను. మన విజయపు రహస్యాలలో మూడో విషయం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ కూడా రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి. ఆత్మానుసారమైన మనస్సు, మళ్ళీ చదువు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు, అది కూడా చదవాలి. ఒకటి చదివి కూర్చున్న నువ్వు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. నా వైపు చూడండి. ఇక్కడ రెండు మనకు కనబడుతున్నాయి. మొదటిగా ఇద్దరు వ్యక్తులు మనకు కనపడ్డారు. ఒకరు రక్షించబడిన వారు, రెండు శిక్షించబడిన వారు. రెండవదిగా రెండు నియమాలు కనపడ్డాయి. ఒకటి పాప మరణ నియమము, రెండు జీవమనిచ్చు ఆత్మ నియమము కనపడింది. మూడవ పాయింట్లో రెండు మెంటాలిటీస్ మనకు కనపడుతున్నాయి, రెండు మనస్సులు మనకు కనపడుతున్నాయి. ఒకటి ఆత్మానుసారమైన మనస్సు, రెండు శరీరానుసారమైన మనస్సు. ఆలోచించండి, మీ మనస్సు ఎలా ఉంటుందో మీ జీవితం కూడా అలానే ఉంటుంది. మరొకసారి చెప్పనివ్వండి, మీ మనస్సు ఎలా ఉంటుందో మీ జీవితం కూడా అలానే ఉంటుంది. మీ మనస్సు దేనితో నిండి ఉంటుందో మీ జీవితంలో కూడా యాజ్ ఇట్ ఈజ్గా అలానే అటువంటి క్రియలే, అటువంటి విభక్తులే కలుగుతూ ఉంటాయి. అర్థం ఎప్పుడూ కూడా మన ఒరిజినాలిటీ చూపిస్తుంది. అర్థం ఎప్పుడు కూడా మన ఒరిజినాలిటీ చూపిస్తుంది. మన మనస్సు ఎప్పుడు కూడా మన జీవితం అనేటువంటి ఒరిజినాలిటీని చూపిస్తుంది. ఖచ్చితంగా ఎంత దాచినా దాగదండి. ఆ మెంటాలిటీస్, ఆ మనస్సులు బయటపడిపోతాయి. ఈ రోజున నీ జీవితం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితాన్ని బట్టి నీ మనస్సు ఎలా ఉందో చెప్పేయగలం. నీ జీవితాన్ని బట్టి నీ మనస్సు ఏ స్థాయిలో ఉందో నేను చెప్పేయగలను. ఆలోచించండి, ఇక్కడ రెండు మెంటాలిటీస్ కనబడుతున్నాయి. ఒకటి శరీరానుసారమైన మనస్సు, రెండు ఆత్మానుసారమైన మనస్సు. దేవునికి స్తోత్రం కలిగినగా. మనందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఈ ఫోన్లో ఏ సాఫ్ట్వేర్ అయితే ఉందో అలాగే ఇది క్రియ చేస్తుంది. ఈ ఫోన్లో ఏ సాఫ్ట్వేర్ అయితే ఉందో ఆ సాఫ్ట్వేర్ ప్రకారం ఈ ఫోను పనిచేస్తుంది. మనలో కూడా, మన మనస్సులో కూడా ఎటువంటి సాఫ్ట్వేర్ అయితే ఉందో మన జీవితంలో అవే క్రియలు జరుగుతాయి. అవే క్రియలు జరుగుతాయి. మీరు సందేహించవలసిన పని లేదు. మీరు మొబైల్స్ వాడుతున్నారు. మొబైల్స్లో మీకు సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్కు అనుగుణంగా తగినట్లుగా ఈ మొబైల్ పనిచేస్తుంది, ఈ మొబైల్ క్రియలు చేస్తుంది. అలానే మనము కూడా మీరు ఎలాగైతే ఉన్నారో, మీరు శరీరానుసారంగా ఉంటే శరీరానుసారంగా జీవిస్తారు, ఆత్మానుసారంగా ఉంటే ఆత్మానుసారంగా జీవిస్తారు. గుర్తుపెట్టుకోండి.
ఈ శరీర సారులు ఎప్పుడు కూడా అన్నీ ఈ లోక సంబంధమైన విషయాల గురించి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. శరీర సారులు ఎప్పుడు కూడా లోక సంబంధమైన విషయాల గురించి, లోక సంబంధమైనటువంటి పనుల గురించి, లోక సంబంధమైన ఆచారాల గురించి, లోక సంబంధమైనటువంటి వారి గురించి వీరెప్పుడు 24/7 మాట్లాడుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు నోరు తెరిచి ఒక ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట మాట్లాడేటప్పుడు మీ మాట తీరు ఎలా వస్తుందో మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. శరీరానుసారాల నోట్లో నుంచి శరీరానుసారమైన మాటలే వస్తాయి. శరీరానుసారులు ఎప్పుడు ఈ లోకము గురించి ఆలోచిస్తారు, ఈ లోకములో ఉన్న పనుల కొరకు ఆలోచిస్తారు, ఈ లోకములో ఉన్న మెంటాలిటీ కొరకు ఆలోచిస్తారు. నీకు అదే ఆలోచిస్తుంటారు. నా పిల్లలేంటి, నా ఉద్యోగం ఏంటి, నా ఆరోగ్యం ఏంటి. ఈ లోకానుసారాలు ఎప్పుడు కూడా లోకానుసారంగానే ఆలోచిస్తారు. నా భవిష్యత్తు ఏంటి, మా ఆరోగ్యం ఎలా కుదుట పడుతుంది, మా వ్యాపారాలు ఏంటి, మా ఉద్యోగాలు ఏంటి, మా పిల్లలేంటి, మేమేంటి. ఇక పొద్దుగూకులు వీళ్ళు ఇదే ఆలోచిస్తారు. వీళ్ళు ఎవరో తెలుసా? వీరు శరీరానుసారులు, వీరు కోడి పిల్లలు. వీళ్ళు కోడి పిల్లలు. ఎప్పుడు కోడులు ఎక్కడ ఇట్లా చూస్తే కోళ్ళు, కోడి పిల్లలు ఎప్పుడు కూడా తల దించుకుని ఉంటాయి. కోడి పిల్లలు ఎప్పుడు కూడా తల దించుకుని ఉంటాయి. ఆ తల పైకెత్తి ఆకాశం వైపు కోడి పిల్లలు చూడవు. శరీరానుసారులు ఎప్పుడు కూడా కోడి పిల్లలాగా తలదించుకునే ఉంటారు. భూ సంబంధమైన వాటి కొరకు ఆలోచిస్తారు, భూ సంబంధమైన వాటి కొరకు అడుగుతారు, భూ సంబంధమైన వాటి కొరకే వారి తపన, వారి యొక్క విధి విధానాలు అన్నీ భూ సంబంధంగానే ఉంటాయి. వారి డ్రెస్సింగ్ స్టైల్, వారి మాట తీరు, వారి మనస్సు, వారి యొక్క ఆలోచనలు, వారి విధానాలు, వారి మాటలు, వారి ప్రవర్తన సమస్తం కోడిపిల్ల టైప్. ఎప్పుడు కూడా తలదించి భూమి వైపు చూస్తారు. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్ టుడే నైట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రాత్రి యేసు నామములో కోడిపిల్ల నుంచి నా దేవుడు ప్రమోషన్, ఇదిగో పక్షిరాజు ప్రమోషన్ దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. పక్షిరాజు ప్రమోషన్ దేవుడు ఇవ్వబోతున్నాడు. కోడి పిల్లలాగా కిందకు చూసే ఆ ప్రమోషన్ దేవుడు పక్షిరాజు వలె ఆకాశం వైపు తలలు ఎత్తి చూసి ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళగలిగిన ప్రమోషన్ దేవుడు ఇవ్వబోతా. హల్లెలూయా. పక్షిరాజు ఎప్పుడు కూడా పైకి చూసి ఉన్నతమైన స్థలములోనికి వెళ్ళిపోతూ ఉంది. ఈ రోజున కోడిలో నుంచి పక్షిరాజులాగా నా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలములోనికి తీసుకెళ్ళబోతా ఉన్నాడు. పక్షిరాజు ఎప్పుడు పైనే చూస్తుంది. పక్షిరాజు ఎప్పుడు ఆత్మ సంబంధముగా ఆలోచిస్తుంది, ఆత్మ సంబంధమైన వాటి కోసం చూస్తుంది. ఆ పక్షిరాజు ఎప్పుడు తల పైకెత్తి రివ్వున ఎగురుతూ ఉంటుంది, ఆకాశ వికాసాలలో తిరుగుతూ ఉంటుంది. అందుకే పక్షిరాజు ఉన్నతమైన స్థలముల్లోనికి వెళ్ళిపోతుంది. కోడి ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థలాలకు వెళ్ళదు. కోడి ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థలాలకు వెళ్ళదు. ఆ కోడి ఎప్పుడు కూడా తలదించుకుని ఉంటుంది. కోడిలో నుంచి నా దేవుడి రాత్రి నిన్ను పక్షి రాజులోనికి ప్రమోషన్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగనుగా. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడితే ప్రభు నామాన్ని కనపరచు. మీరు చప్పట్లు కొడుతూ ఉండగానే దేవుడు ప్రమోషన్ పెంచబోతా ఉన్నాడు. మీరు పైకి చూసి ఉన్నతమైన స్థలములోనికి వెళ్ళటానికి దేవుడు కృపనివ్వబోతుంది. ప్రమోషన్ టేక్ ఇట్. ఆత్మసారమైన ప్రమోషన్, ఆత్మానుసారమైన ప్రమోషన్. టేక్ ఇట్. తీసుకోండి. రాబాల రీబాల షందరలబ లో రబౌ షాదరవరబిగో సికోలరబందరబ. హల్లెలూయా. నా ఆగస్టు మాసము కంటే రాబోతున్న సెప్టెంబర్ మాసం అత్యధికముగా ఆశీర్వదించబడబోతావనా. ఈ సంవత్సరము కంటే 2026 కంటే 2027లో అత్యధికమైన ఆశీర్వాదాన్ని మేము పొందబోతున్నాం. వీరెవరో తెలుసా? వీరు పక్షిరాజులు. వీరు పైకి చూస్తారు. కోడి పిల్లప్పుడు కూడా భూ సంబంధంగా, శరీరాను సంబంధంగా ఆలోచిస్తూ ఉంటుంది. పక్షిరాజు ఎప్పుడు పైకి చూస్తాడు. ఈ నెల కాకపోయినా వచ్చే నెల దేవుడు నిశ్చయముగా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అది పైకి చూస్తుంది కాబట్టి ఆ మాట చెప్పగలుగుతుంది. ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరంలో అత్యధికమైన ఆశీర్వాదం మేము పొందబోతున్నాం. ఆ పక్షిరాజు పైకి ఎగురుతుంది కాబట్టి మాట చెప్పగలుగుతుంది. కానీ కోడి పిల్లలు ఏమంటారో తెలుసా? ఈ నెల ఎట్లా ఉందంటే వచ్చే నెల ఇంకెట్లా ఉంటుందో. ఈ సంవత్సరమే ఏం జరగకపోతే ఇంకొచ్చే సంవత్సరం
వీళ్ళు కోడి పిల్లలు. దయచేసి మీ ప్రమోషన్ దేవుడు మార్చాడని రాత్రి మీరు చాలా జాగ్రత్తగా విశ్వసించండి. మీరు ఇప్పుడు కోడి పిల్లలాగా బిహేవ్ చేయకూడదు. మీరు పక్షి రాజుల వలె రెక్కలు చాపి మీరు ఆకాశము దాకా పైకి ఎగిరి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆత్మానుసారులుగా ఉండటం నేర్చుకోండి. మీరు మొదటి వ్యక్తిగా ఉండండి రక్షించబడిన వారి. రెండవది, జీవమనిచ్చు ఆత్మ నియమమును కలిగి ఉండండి. మూడవది, ఆత్మానుసారమైన వారిగా మీరు నిలబడి ముందుకు ప్రయాణము చేయండి. ఇక 4వ పాయింట్ చెప్తున్నాను. మనం అత్యధికమైన విజయం పొంది ఉన్నామని మనకు ఎలా తెలుస్తుంది అంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం మనం ఈ రాత్రి చదవగలిగితే, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. అదిగో ఇక్కడ కూడా 2 ఆత్మలు కనపడుతున్నాయి, 2 స్పిరిట్స్ కనపడుతున్నాయి. ఒకటి దాస్యపు ఆత్మ, 2 దత్తపుత్ర ఆత్మ. మీరు ఏ ఆత్మను కలిగి ఉన్నారో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏ ఆత్మను బట్టి జీవిస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి. మొదటి ఆత్మ గురించి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ దాసపు ఆత్మ ఎలా ఉంటుందంటే, 123వ కీర్తన మీరు చదవద్దు కానీ 2వ చరణంలో, దాసుల కన్నులు యజమానుడి చేతుల వైపును, దాసీల కన్నులు యజమానురాలి చేతుల వైపును చూస్తూ ఉంటాయంట. అదే దాస్యపు ఆత్మ. ఈ యొక్క దాసులు లేదా దాసురాళ్ళు చేతుల వైపే చూస్తారు. 123:2 చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఇదిగో దాసులు యజమానుల చేతి వైపు చూస్తున్నారు, దాసీలు యజమానురాళ్ళ చేతుల వైపు చూస్తున్నారు. వీళ్ళెవరంటే వాళ్ళు ఎన్నటికీ దాసులుగానే ఉంటారు. పాత నిబంధన గ్రంథంలో న్యాయాధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వీరందరూ తండ్రి చేతుల వైపు చూసిన వారే. ప్రవక్తలైనా, ప్రసంగించేవారైనా, రాజులైనా, ప్రవక్తలైనా, న్యాయాధిపతులైనా వీరందరూ చేతుల వైపు చూసి వారు వర్క్ను చేశారు, వారి జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళారు. కానీ క్రొత్త నిబంధనలో మనమందరము దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం ముద్రించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనందరం దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనందరము క్రొత్త నిబంధన గ్రంథంలో ముద్రించబడ్డాం. దేవునికి స్తోత్రం. మనము చేతుల వైపు చూచేవారిగా ఉండకూడదు. అది పాత నిబంధన భక్తులకే చెందింది, చేతుల వైపు చూడటం. అది దాసులకు, దాసురాళ్ళకే చెందింది, చేతుల వైపు చూడటం. ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారు. మొదటి వాడి పేరు సైలెంట్, సెకండ్ వారి పేరు వైలెంట్. మీకు తెలుసా ఈ స్టోరీ? సెకండ్ వారి పేరు చెప్తున్నారు మీరు, 3 ఆయన పేరు లేదు. ఫస్ట్ ఆయన పేరు, సెకండ్ ఆయన పేరు. 2 పిల్లలు మీ ఇంట్లో కనబడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా మొదటి వారు సైలెంట్గా ఉంటారు, ఆ 2, 3 వాళ్ళు కొంచెం వైలెంట్గా కనపడుతూ ఉంటారు. ఎప్పుడు మొదటి వాని స్థానం మొదటి వానిదే, సైలెంట్గా చాలా. అంటే తరచుగా చెప్తున్నాను, అరుదుగా ఉంటారు ఒక్కొక్కరు రివర్స్లో, కానీ ఎక్కువ శాతం భూమి మీద సైలెంట్గా ఉండేది మొదటి సంతానమే, వైలెంట్గా ఉండేది 2వ సంతానము, 3వ సంతానము, వగైరా వగైరా. అయితే ఒక తండ్రికి 2 కుమారులు. మొదటి వాని పేరు సైలెంట్, 2వ వాని పేరు వైలెంట్. ఈ మొదటివాడు ఎప్పుడు తండ్రిని ప్రేమిస్తూ ఉండేవాడట. కానీ 2వ వాడు ఉన్నాడు చూడే, వైలెంట్గా ఉన్నాడు చూసారా? ఈ వైలెంట్గా ఉన్నాడు ఎప్పుడు కూడా, నాన్న ఐస్ క్రీమ్ కొనుక్కోవాలి డబ్బులు ఇవ్వు, నాన్న బ్యాగ్ కొనుక్కోవాలి డబ్బులు ఇవ్వు, నాన్న బయటికి వెళ్ళాలి డబ్బులు ఇవ్వు. ఎప్పుడు కూడా ఈ వైలెంట్గా ఉన్న చిన్న కుమారుడు ఎప్పుడు కూడా తండ్రి యొక్క చేతులను వెదికేవాడంట. కానీ పెద్ద కుమారుడు, నాన్నగారు రంగలు, నాన్నగారు మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. మీరు బాగానే ఉన్నారా? మీరు బాగానే ఉన్నారా నాన్నగారు? మంచిలు తాగారా? ఆఫీసుల వరకు బాగానే ఉందా? చూడండి, పెద్దవాని లక్షణాలు ఎప్పుడు పెద్దవానిగానే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పెద్దవాడు ఎప్పుడు కూడా తండ్రి యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటాడు. నాన్నగారు ఆఫీస్ నుంచి ఇంత టైం అయింది. చిన్నవాడు ఎప్పుడు కూడా నేను తెమ్మంది తెచ్చావా అని పరిగెడతాడు తండ్రి దగ్గరికి. చిన్నవాడు ఎప్పుడు కూడా వైలెంట్గా ఉన్నవాడు ఎప్పుడు కూడా తండ్రి యొక్క చేతులను చూస్తున్నాడట. తండ్రి ఏం తెచ్చాడు నాకు, ఈరోజు ఏం తెచ్చాడు, రేపు ఏం తెస్తాడు, ఎల్లుండి ఏం తెస్తాడు, వచ్చే నెల ఏం చేస్తాడు, వచ్చే సంవత్సరం ఏం చేస్తాడు, చేతులు 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 ఇవ్వు 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 ఇవ్వు. ఎప్పుడు కూడా ఈ చిన్నవాడు ఇవ్వు 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 ఇవ్వనే బ్రతికేవాడట. కానీ పెద్ద కుమారుడు ఎప్పుడు ఇమ్మని చెప్పేవాడు కాదంట. తండ్రి రంగాల్ని ప్యాక్ తీసుకున్నాం, కాళ్ళకి
కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వటం, తువాలు ఇవ్వటం, తుడుచుకోవడానికి, నాన్న యొక్క యోగక్షేమాలు తెలుసుకోవటం, ఈ పెద్దవాడి యొక్క లక్షణాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు. మీరందరూ కూడా దేవుని పిల్లలై ఉన్నారు, మీరందరూ దేవుడు కుమారులు కుమార్తెలై ఉన్నారు. కాబట్టి ఒక విషయం, దాసులులాగా మీరు తండ్రి చేతులను చూడొద్దు. మీరు కుమారులు కుమార్తెలుగా ముద్రించబడ్డారు. కాబట్టి తండ్రి యోగక్షేమాలు మనం ప్రతిరోజు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి యోగక్షేమాలు మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాం. చిన్నవాడు అడుగుతున్నప్పుడల్లా తండ్రి గొనుక్కుంటూ ఇచ్చేవాడంట, కానీ పెద్దవానికి సంతోషంగా ఇచ్చేవాడంట. చిన్నవాడు ఏది అడిగినా గొనుక్కుంటా పడేసేవాడు. తీసుకురా బాబు నీతో తలకాయ నొప్పి అని తుడుతూ ఇచ్చేవాడట. ఐస్ క్రీమ్ అయినా, డబ్బులైనా, బ్యాగ్స్ అయినా, ఏదైనా సరే గొనుగుతూ తిడుతూ ఇచ్చేవాడట. కానీ పెద్దవాడికి ఏదన్నా తండ్రి ఇవ్వాలంటే సంతోషంగా, మనపూర్వకంగా, హృదయపూర్వకంగా గుప్పెళ్ళు తెరిచి పెద్దవాడికి ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. పెద్దవాడు ఏం చేసేవాడంట? తండ్రి పెద్దవాడికి హృదయపూర్వకంగా ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం చెప్పరే, దేవునికి స్తోత్రం చెప్పరే. మనం ఆ స్థానంలో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు స్తోత్రం చెప్పాలని ఇన్నిసార్లు చెప్తున్నాను నేను. నాకేం పిచ్చి బట్టి కాదు. ఏమన్నాను నేను? పెద్దవాడు ఎప్పుడు కూడా తండ్రి పెద్దవాడికి మనస్పూర్వకంగా ఇచ్చేవాడు అనగానే ఆమె చెప్పాలి. ఎందుకంటే దేవుడు మనకు కూడా కార్యం చేయబోతున్నాడు. అది కొంచెం యాదలో ఉండి బుర్ర ఇక్కడ పెట్టండి, ఇక్కడ ఉండండి అమ్మా. గిరిపురంలో అపోస్తలిక్ చర్చ్లో మనం ఉన్నాం. పేట వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు ఇక్కడుండి ఆలోచించండి. మీరు కరెక్ట్ టైంకి ఆమెను చెప్తారు. మీరు ఎక్కడ రిసీవ్ చేసుకోవాలో మీకు అర్థం కావట్లేదు. ఎక్కడ రిసీవ్ చేసుకోవాలో మీకు అర్థం కావట్లేదు. నేనేం చెప్తున్నాను? పెద్దవాడికి తండ్రి హృదయపూర్వకంగా ఇస్తాడు అని చెప్పాను. నువ్వు వెంటనే ఆమెనన్నావు అనుకో, నీవు కూడా ఈ రోజు నుంచి దేవుని వద్ద హృదయపూర్వకమైన బహుమానాలు పొందుతావు. నీకు ఎక్కడ కనెక్ట్ అవుతుంది అక్కడ గట్టిగా నువ్వు ఒక్కదానివే ఆమె చెప్పేసి అది రిసీవ్ చేసుకున్నట్టుగా. అర్థమైందా? నువ్వు నోరు మూసుకొని ఉంటే సృష్టి మరలా తయారవ్వదు. నా దేవుడు సృష్టిని మరలా కలిగించడానికి నోరు తెరిచి పలికాడు. సూర్యుడా, చంద్రుడా, భూమి, ఆకాశమా, మొక్కలారా అని నోరు తెరిచి పలికాడు కాబట్టి జరిగింది. నువ్వు నోరు తెరిచి ఆమెనంటే జరిగిద్ది. నువ్వు లోపల అది కోడి, అదే అన్నట్టున్నా నేను, కోడి అది. నువ్వు పక్షిరాజు వలె పైకి ఎగురుతువుగాక. ఇదే వాయిస్ కంటిన్యూ చేయండి అమ్మా. ఇదే కంటిన్యూ చేయి. దయ్యాలారు కంటిన్యూ చేయండి మీరు. ఇప్పుడు అరిచి మళ్ళీ తర్వాత అరవకుండా కాదు. నేను చాలా రిస్క్ పడి వర్తమానాలను మీ దగ్గర తీసుకొస్తున్నాను. నేను చాలా రిస్క్ పడి వర్తమానాల మీద మీరు ఆటలాడొద్దు నాతో. చాలా టైర్డ్ అయిపోయి వారం నుండి వర్తమానాలు బిజీగా ఉండి చాలా నీరసంగా ఉంది. ఈరోజు నేను ఎవరినొక్కరు నిలబెట్టి మాట్లాడే చూసి నేను చైర్లో కూర్చొని, కానీ కాదు. మీరు దేవుని వద్ద నుంచి మీరు బహుమతులు పొందాలన్న ఆశ. కాబట్టి మీరు చెప్తుంది మీకు అర్థమైతే మీరు నోరు తెరిచి గట్టిగా బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మీరు వినేది 2 గంటలు లేదంటే గంట వాక్యం మీరు వింటారు. కానీ దీని కొరకు నేను 5, 6, 7, 8 గంటలు నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను కనుక మీరు తప్పనిసరిగా మీరు ఇది పొందుకోవాలి. యేసు నామములో పెద్దవాడికి తండ్రి సంపూర్ణంగా, పెద్దవాడికి తండ్రి మనపూర్వకంగా ఇచ్చినట్లు దేవుడు మనందరికీ అలాగ దయచేయునుగా. గట్టిగా చప్పలు కొడితే యేసు నామములో ఆయన ఇచ్చు బహుమానాలు పొందుకోండి. యేసు నామం పొందుకోండి. యేసునామములో అపోస్తలిక్ సంఘానికి దేవుడు హృదయపూర్వకంగా ప్రతి ఒక్క ఈవిని అనుగ్రహించునుగాక. హల్లెలూయా. పాత నిబంధనలో దేవునికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఎవరో చెప్తారా? అబ్రహాం, మోషే, యెషయా,
యిర్మీయా ఎవరు? పాత నిబంధనలో తండ్రికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, దావీదు. ఆదాము దేవుని కుమారుడని బైబిల్ చెప్తుంది. లూకాసు వార్త మీరు తెరవద్దు కానీ 3వ అధ్యాయము చివరి వచనములో 2వ భాగములో మాట రాయబడి ఉంటుంది. పాత నిబంధనలో తండ్రి అయిన యెహోవాకి ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పాపము చేసి తొలగిపోయినందుకు తండ్రి ఎంతగానో భయంకరంగా ఏడ్చాడు, ఎంతగానో భయంకరంగా ఏడ్చాడు. 2000 సంవత్సరాల క్రితం కూడా యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో వేలాడుతూ తన పిల్లల భారమును, పాపమును, శాపమును ఆయన మీద వేసుకొని 2000 సంవత్సరాల క్రితం శిలువలో భయంకరంగా నా ప్రభు ఏడ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది కాండములో ఒక్క కుమారుడు తప్పిపోతే తండ్రి అయిన దేవుడు ఏడ్చినట్లుగా ఇన్ని వేల లక్షల కోట్ల మంది పిల్లలు తప్పిపోయారు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు శిలువలో వేలాడుతూ ఆయన ఏడవటం ప్రారంభించాడు. ఎందుకంటే తండ్రి మాత్రమే తన పిల్లల కొరకు ఏడుస్తాడు, తండ్రి మాత్రమే తన పిల్లల బాధ్యతను చేపడతాడు. మనమందరం ఆయన పిల్లలము గనుక ఆయన కన్నీరు కార్చాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 12వ వచనంలో ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. మనందరము దేవుని పిల్లలమే. ఆమేన్. మనం ఇప్పుడు చేతులను వెతికేవారిగా ఉండకూడదు, తండ్రి ముఖాన్ని వెతికేవారిగా ఉండాలి. చేతులు వెతికే వాళ్ళు దేవుని కుమార్తెలు ఎప్పటికీ అనబడరు. చేతులను వెతికే వాళ్ళు దేవుని కుమారులని ఎప్పటికీ అనబడరు. నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు అంటే నువ్వు దేవుని కూతురువో దేవుని కొడుకువో కాదు. నీవు దాసివి, దాసురాలవి, నువ్వు దాసుడివి, నువ్వు పనివాడివి. నువ్వు దేవుని పిల్లలకి ఎప్పటికీ మార్చబడవు. కానీ నువ్వు దేవుని ముఖాన్ని చూస్తావంటే, దేవుని పాదముల దగ్గర కూర్చొని తండ్రి యోగక్షేమములను కనుక్కుంటా ఉంటే ఖచ్చితంగా మనము దేవుని పిల్లలుగా ముద్రించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి పాదముల దగ్గర కూర్చొని ఆయన ముఖాన్ని చూసే వ్యక్తులుగా ఉండాలి. నేను ఎప్పుడు ఒక విషయాన్ని నమ్ముతాను, మనం ఆయన విషయాలు పట్టించుకుంటే ఆయన మన విషయాలు. నేను ఎప్పుడు ఈ నియమాన్ని నేను ఫాలో అవుతాను. అందుకే 24/7 నేను దేవుని గురించి ఆలోచించడం ప్రారంభిస్తాను. ప్రభువా, ఈ సమయంలో నీ ఆలోచన ఎలా ఉంటుంది, ఈ పొజిషన్లో నీ ఆలోచన ఎలా ఉంటుంది, నాకు ఇటువంటి శ్రమ వచ్చింది, ఈ శ్రమలో నువ్వు ఎలాగ జయించావు, ఆ కృప నాకు ఇమ్మని ఎప్పుడు కూడా నేను తండ్రి నా యేసు ప్రభు యొక్క ముఖాన్ని చూస్తాను, ఆయన చేతులు నేను చూడాను. నేను చాలాసార్లు నేను మీకు మాట చెప్పాను, మా ఇంట్లో ఏ అవసరమైనా నేను ప్రార్థన చెయ్యనని నేను చాలాసార్లు నేను చెప్పాను. కానీ మా అవసరాలు అలానే ఉన్నాయా? మొత్తం ప్రభు తీర్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకయ్యా అంటే నేను దేవుని ముఖాన్ని వెతకడం నేర్చుకున్నాను. తండ్రి యోగక్షేమాలు కనుక్కోవాలి. ప్రభా, నా వల్ల నీకేమైనా ఆయాసకరమైనవి ఏమైనా జరుగుతున్నాయా, నేనేమో నిన్ను బాధ పెడుతున్నానా తండ్రి? ఐఎమ్ హ్యాపీ, నేను హ్యాపీగా ఉన్నాను, నువ్వు కూడా సంతోషంగా ఉన్నావా తండ్రి? మీరు కూడా నన్ను బట్టి ఆనందంగా ఉన్నారా అని ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రతిరోజు ఆయన ముఖాన్ని నువ్వు చూడాలి. ఆయన ముఖములో కొంచెం డల్నెస్ కనపడిన నీ ప్రవక్తను మార్చుకోవాలి. పద్దాకల చేతులు చూడటం కాదు, పద్దాకల చేతులు చూసేవాడు పిల్లలు కాదు, దాసులు వాళ్ళు. ముఖాన్ని చూసేవారు పిల్లలు. పెద్ద కుమారుడు తండ్రి యోగక్షేమాలు తెలుసుకున్నట్లుగా మనము కూడా ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన ముఖాన్ని చూస్తూ, తండ్రి ఈరోజు నేను ఎలా బ్రతికాను నీ కొరకు, ఎలా జీవించాను నీ కొరకు, ఎలా పరిచర్య చేశాను నీ కొరకు, ఎలా పాటలు పాడాను నీ కొరకు, ఎలా ఆరాధన చేశాను, ఎలా వాక్యాన్ని విన్నాను, ఎలా రిసీవ్ చేసుకున్నాను. ప్రభా, నీవు నా యందు సంతోషిస్తున్నావా? ఆర్ యు హ్యాపీ అని నువ్వు తండ్రిని ప్రతిరోజు అడుగుతూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే తండ్రి గురించి పట్టించుకుంటావో, తండ్రి విషయాల గురించి ఎప్పుడైతే నువ్వు పట్టించుకుంటావో, తండ్రి నిన్ను, నీ కుటుంబం, నీ పిల్లల విషయాన్ని పట్టించుకోవడం ప్రారంభిస్తాడు. నువ్వు ఎప్పుడైతే తండ్రి మనస్సును అడగటం ప్రారంభిస్తావో, నువ్వు ఎప్పుడైతే అయ్యా నేను ఎలా పాడాను అని నువ్వు తండ్రిని అడుగుతావో, తండ్రి నీ గురించి పట్టించుకోవడం ప్రారంభిస్తాడు. ఆయన వైపుగా ఆలోచించి చూడండి. ఎప్పుడు కూడా నీ వైపుగా నువ్వు ఆలోచించొద్దు. ఎప్పుడు కూడా నీకు రావాల్సింది వచ్చిన తర్వాత తీసుకొని నువ్వు దూరంగా పారిపోవద్దు. నువ్వు తండ్రిని ఎనీ టైం 24/7 ఆయన హృదయాన్ని నువ్వు పరిశీలించాలి.
నేను ఎలా పాడాను జీసస్, నేను ఎలా నడుస్తున్నాను జీసస్, నేను ఎలా మాట్లాడుతున్నాను జీసస్, నీ మనస్సును నేను గాయపరుస్తున్నానా, నీ మనస్సును నేను విషదపరుస్తున్నానా, నీ మనస్సును నొప్పిస్తున్నానా, నా యందు నువ్వు ఎలా ఉన్నావు, నీ ముఖాన్ని ఒకసారి చూపించు, నా యందు మీరు సంతోషిస్తున్నారా, నా యందు మీరు ఆనందిస్తున్నారని తండ్రిని ప్రతిరోజు నువ్వు అడుగుతా ఉంటే, ఆయన గురించి నువ్వు పట్టించుకుంటా ఉంటే, ఆయన గురించి నువ్వు ఆలోచిస్తా ఉంటే, ఆయన నీ గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు ఈ రాత్రి. ఓ, నీ పిల్లల గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు ఈ రాత్రి. నీ పిల్లల భవిష్యత్ తరము కొరకు ఆలోచించడం ప్రారంభిస్తాడు ఈ రాత్రి. ఓ, కొంతమంది కుటుంబాల మీద నన్ను ప్రవచించనివ్వండి. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. సర్వశక్తి కలిగిన యేసు నామములను ప్రవచిస్తున్నాను. కొంతమంది పిల్లల కొరకు దేవుడి రోజున మహత్వకరమైన ఆలోచన ఏదో చేయబోతా ఉన్నాడు. కొంతమంది చేతి పనుల కొరకు దేవుడు మహత్వకరమైన ఆలోచన చేయబోతా ఉన్నాడు. కొంతమంది భవిష్యత్తు తరాల కొరకు దేవుడు గొప్ప ఆలోచనను విడుదల చేయబోతా ఉన్నాడు. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కొంతమంది కుటుంబముల కొరకు దేవుడు ఆలోచించడం ప్రారంభిస్తా ఉన్నాడు. వారి గురించి ఆలోచించడం దేవుడు ప్రారంభిస్తా ఉన్నాడు. ఓ, మీ జీవితాలు మారబోతా ఉన్నాయి. మీ గమ్యాలకు మీరు చేరబోతా ఉన్నారు. హల్లెలూయా. నువ్వు దేవుని గురించి ఆలోచించినప్పుడు, నువ్వు ప్రభు గురించి ఆలోచించినప్పుడు, ప్రభు నీ గురించి ఆలోచిస్తాడు. పక్కన వారిద్దరు ముట్టి చెప్పండి, నువ్వు యేసు గురించి ఆలోచించు, యేసు నీ గురించి ఆలోచిస్తాడు. లెట్ మీ వన్ మోర్ టైం. ఇద్దరు ముట్టి చెప్పండి, నువ్వు యేసు గురించి ఆలోచించు, యేసు నీ గురించి ఆలోచిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అత్యధిక విజయాన్ని పొందాలని ఆశపడితే గనక మీరు ఖచ్చితంగా దాస్యపు ఆత్మ కాక దత్తపుత్రాత్మ మీరు పొందుకుని ఉండాలి. దత్తపుత్రాత్మ అంటే పిల్లలు దేవుని ఆత్మ కలిగి ఉండాలి. దాస్యపు ఆత్మ అంటే పని వాళ్ళ ఆత్మది. దత్తపుత్రాత్మ అంటే దేవుని కుమార్తెల ఆత్మది. నువ్వు దేవుని పిల్లలవైతే, నువ్వు దేవుని కూతురువైతే, నువ్వు దేవుని కొడుకువైతే ప్రతిరోజు ఆయన ముఖాన్ని వెతుకు. ప్రతిరోజు ఆయన యోగక్షేమాలు తెలుసు. ప్రతిరోజు నీ పిల్లల గురించి, నీ భర్త గురించి, నీ గురించి, నీ చేతి పని గురించి, నువ్వు వర్క్ గురించి, నువ్వు వెళ్ళొచ్చిన దాని గురించి దేవుడు ఏం ఆలోచించాడు. నైట్ పడుకునే ముందు తండ్రిని అడిగి ఆయన సంతోషంగా ఉంటే నువ్వు కూడా సంతోషంగా నిద్రపో. ఒకవేళ తండ్రి ముఖము డల్లుగా పెడితే కొన్ని గంటలు చేతులెత్తి ఏడ్చి ప్రార్థన చేయడం ప్రారంభించు. ఎక్కడ లోపము కలిగింది ప్రభా, నీవెందుకు నా జీవితంలో నవ్వట్లేదు, ఈరోజు ఎక్కడ నేను తప్పు చేశాను, అవి సరి చేసుకొని నువ్వు నిద్రపో. ఖచ్చితంగా నీ గురించి ఆలోచించడం తండ్రి ప్రారంభించేస్తూ ఉంటాడు. అయ్యో, నా సంతోషం కొరకు కోరుకుంటున్నాడు నా కొడుకు, నన్ను అడుగుతున్నాడు సజెషన్స్, నన్ను అడుగుతుంది సజెషన్స్. నువ్వు ఎలా ఉన్నావయ్యా అని అడుగుతున్నారు, నువ్వు నా పట్ల ఎలా ఉన్నావయ్యా అని అడుగుతున్నాడు. ఇదివరకు పాత నిబంధన గ్రంథంలో దైవజనులు ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళు అడుగుతారంట, అయ్యా మీరు సమాధానంగానే వస్తున్నారా అని అడుగుతారంట. సమాధానంగా వస్తే బాగుంటుంది దైవజనుడు, కోపంగా వస్తే కొంప కొల్లేరే. ఎవరింటికి వెళ్ళినా అడుగుతారంట, అయ్యా మీరు సమాధానంగానే వస్తున్నారా, మీరు మంచిగానే వస్తున్నారా, హృదయపూర్వకంగానే వస్తున్నారా అని అడుగుతారంట. ఎందుకంటే సమాధానంగా దైవజనుడు వస్తే ఆ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం. ఒకవేళ కోపంగా గనక ఎవరిని ఇంటికి వస్తే ఆ కుటుంబానికి శాపం. అందుకే పాత నిబంధన గ్రంథంలో భక్తులందరూ అడిగేవారు, మీరు సమాధానంగానే వస్తున్నారు. మనం దేవుణ్ణి కూడా అడగాలి, ప్రభా నీకు నేను సమాధానంగానే ఉంటున్నానా ప్రభా, మీరు సమాధానంగానే నా ఇంట్లో సంచరిస్తున్నారా ప్రభా. ప్రతిరోజు దేవుని యొక్క యోగక్షేమాలు కనుక్కునే సంఘముగా ఈరోజు నుంచి మీరు ఉండాలి. ఖచ్చితంగా ప్రతిరోజు 24/7 మీ యోగక్షేమాలు దేవుడు పరిశోధించి అత్యధిక విజయానికి దేవుడు మిమ్మల్ని నడిపించబోతా ఉన్నాడు. ఇక 5వ విషయం, మీరు అత్యధికమైన విజయాన్ని పొందాలంటే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదవగలిగితే, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. యేసు నామములో మీరు ప్రతి సమస్యను జయించుదురుగాక. మీరు చదవద్దు కానీ యోహాను సువార్త 16వ అధ్యాయం 33లో ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 43:2లో ఈ లోకములో అగ్ని ఉంది, జలములు ఉన్నాయని యెషయా ప్రవక్త చెప్తా ఉన్నాడు. అంటే అగ్ని వంటి మహాశ్రమలు, జలముల వంటి శ్రమలు కూడా ఉన్నాయని యెషయా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నారు. మీరెంత గొప్పవారైనా, మీరెంత జ్ఞానవంతులైనా, మీరెంత డబ్బు కలిగిన వారైనా, ఎంత కులబలం, రక్తబలం, బంధుబలం కలిగిన వారైనా ప్రతి ఒక్కరూ ఈ జలముల గుండా, ఈ అగ్ని గుండా వెళ్ళవలసిందే.
ప్రతి ఒక్కరూ శ్రమల గుండా వెళ్ళవలసిందే. కానీ ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, నీవు ప్రతి సమస్యను జయించబోతున్నావు యేసు నామములో. హల్లెలూయా. సమస్యలు వస్తాయి పోతాయి. నేను ప్రతిసారి ఒక మాట చెప్తా, సమస్యలు ఎవరికి వస్తాయి? పశువులకి. నువ్వు మనిషివి కాబట్టి సమస్య వచ్చింది, నువ్వు సంతోషించావు. ఇంక నయ్యం, జంతువు అయితే సమస్యలు రావు నీకు. నాకెందుకయ్యా సమస్యలు వచ్చినాయంటే దేవుడు ఒకటే అంటున్నాడు, నువ్వు మనిషివి కాబట్టి వచ్చినాయి అంటాడు. నువ్వు జంతువు అయితే నీకు రావు సమస్యలు. కాబట్టి దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, మీకు శ్రమ కలుగుతుంది, మీకు ఇబ్బంది కలుగుతుంది, మీకు బాధ కలుగుతుంది, మీకు అవమానం కలుగుతుంది, మీకు నిందలు కలుగుతాయి, మీకు అవరోధాలు ఎదురవుతాయి, మీకు సమస్తం కలుగుతాయి. కానీ అవి కలిగినప్పుడే మనం అత్యధిక విజయాన్ని మనం వాటిల్లో చూడబోతున్నాం యేసు నామములో. ఎంతమంది నిందల్లో, అవమానాల్లో, ఎంతమంది శ్రమల్లో ఉన్నారో, ఎంతమందికి శ్రమలు కలిగి జీవిస్తూ ఉన్నారో, వారందరికీ అత్యధికమైన మెజారిటీ నా దేవుడి రాత్రి ఇవ్వబోతా ఉన్నాడు. అత్యధికమైన హెచ్చుదల నా దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు. అధికమైన కృప నా దేవుడు వారికి ఇవ్వబోతా ఉన్నాడు. అధికమైన విజయాన్ని దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు యేసునామం. హల్లెలూయా. మనకు శ్రమలు ఎలా ఉంటాయి అంటే 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి నీళ్ళ టైపులో, 2 అగ్ని టైపులో. కానీ అగ్ని టైపులో వచ్చే శ్రమలు మంటెత్తిపోతాయి. నీళ్ళ టైపులో వచ్చే శ్రమలు మునిగిపోయి ఊపిరందని సమస్యలు ఉంటాయి, మంటెత్తిపోయే సమస్యలు ఉంటాయి. కొంతమంది ఇలా అంటారు, నాకు మండిపోతుంది అంటారు, చూసావా? అవి మంటెత్తిపోయే సమస్యలు. కొంతమంది ఊరక పట్టుకొని సైలెంట్గా ఉండి ఊపిరి బిగ తీసుకుని ఉంటారు, చూసావా? అది నీళ్ళ వంటి సమస్యలు. ఓపిక ఉక్కిరి బిక్కిరైపోతారు గాలాడక. ఆ సమస్యలు వేరు, అగ్ని సమస్యలు వేరు. అగ్ని సమస్యలు ఎప్పుడు కూడా మండిపోతూ ఉంటాయి, మనకి కాలిపోతూ ఉంటుంది అవి అగ్ని సమస్యలు. కానీ నీళ్ళ సమస్యలు ఏంటంటే ఉక్కిరి బిక్కిరైపోతాం. ఇటు వెళ్ళలేము, అటు వెళ్ళలేము, ముందుకు వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము. ఉక్కిరి బిక్కిరైపోతున్న సమస్యలు మీరు ఉన్నారా? మంటెత్తిపోయే సమస్యలు మీరు ఉన్నారా? అయితే ఈ రెండిటికి నేను మంచి విషయాలు మీకు చెప్తాను. నీళ్లు, నోవాహు పడవను కట్టిన తర్వాత జల ప్రళయం వచ్చినప్పుడు ఆ నీళ్లు వచ్చి నోవాహు పడవను అరారాతు పర్వతాల మీదకు తీసుకెళ్ళినట్లుగా ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నేను ప్రవచిస్తున్నాను. ఈ నీళ్ళ వంటి సమస్యలు నీవు ఎదురయ్యామేమో, ఈ నీళ్ళ వంటి సమస్యలు నీకు తగులుతున్నాయేమో, ఈ నీళ్ళ వంటి సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయేమో, యేసు నామములో ఈ సమస్యలు వచ్చి నిన్ను అరారాతు పర్వతాల మీదకి ఎక్కించునుగాక. ఈ నీళ్ళ వంటి శ్రమలు ఉంటేనే మనం పైకి ఎదిగి వెళ్ళిపోతాం. మనం అరారాతు పర్వతాలు ఎక్కుతాం, మన శిఖరాలను అవరోధిస్తాం, మన శిఖరాలను ఎక్కి వెళ్ళిపోతాం. జల ప్రళయము నోవాహు పడవని ముంచలేదు, కానీ నోవాహు పడవని అరారాతు కొండల పైన నిలబెట్టింది. నీళ్ళ వంటి శ్రమలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న శ్రమలు రేపటి రోజు నిన్ను ఏమి చేయబోతున్నాయి తెలుసా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఆ శ్రమలు నిన్ను శిఖరముల మీద నిలబెట్టబోతున్నాయి. హల్లెలూయా. ఈ అగ్ని వంటి శ్రమలంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అదుగో అగ్నిలోనికి వెళ్ళారు. నెబుకద్నెజర్ వారిని అగ్నిలో పడవేశాడు. నెబుకద్నెజర్ అంటున్నాడు, అక్కడ ఉన్నవారు అంటున్నారు, అదిగో 4వ వ్యక్తి సంచరిస్తూ ఉన్నాడు, అతని ముఖము దేవతల ముఖములాగుంది, 4వ వ్యక్తి అక్కడ సంచరిస్తున్నాడు అని అన్నారు. కానీ యూదుల చరిత్రలో, మత గ్రంథాల్లో 4వ వ్యక్తి అని లేడు. ఫస్టే ఆయన ఉన్నాడంట లోపల. దేవునికి స్తోత్రం. ఆ అగ్నిలో దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు అగ్నిలోనికి వెళ్ళారు. మన దేవుడు 4వ వ్యక్తో, 5వ వ్యక్తో, 6వ వ్యక్తో, 100వ వ్యక్తో కాదు, అల్ఫా ఒమేగా అని నా దేవుడు మాట్లాడాడు. మోషేతో అంటున్నాడు, మోషే నేను ఉన్నవాడను, నేను అనువాడను, నేను సర్వాంతరయామి, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను అన్నాడు. మన దేవుడు మొదటివాడు. నేను అంటాను, వాళ్ళ ముగ్గురు వెళ్ళిన తర్వాత రాలా, ముందులే ఉన్నాడు ఆయన. దాంట్లో అగ్నిలో ఆయన ముందలే ఉన్నాడు. ఇలా ముగ్గురిని పడేయగానే ఆయన వీరి ముగ్గురు చుట్టూ సంచరిస్తూ ఉన్నాడు. నెబుకద్నెజర్ అంటున్నాడు, దేవతల ముఖము కలిగిన వాడు 4వ వాడు కనపడుతున్నాడు. నెబుకద్నెజర్ ఆయన 4వ వాడు కాదు, ఆయన మొదటివాడు. మాకంటే ముందల ఆయన అగ్నిలోనికి వెళ్ళాడు. మాకు ఆ సమస్యలు వస్తాయని తెలిసే మా దేవుడు అక్కడ నిలబడి ఉన్నాడు. మాకు ఆ ఇబ్బంది వస్తుందని తెలిసే దేవుడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు ఇక్కడ సంచరించడం నేను చూస్తున్నాను. ఎల్ షదాయి దేవుడు మన మధ్యన సంచరించడం చూస్తున్నాను. షమా 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 ఇక్కడ సంచరించడం నేను చూస్తా ఉన్నాను. ఇమ్మానుయేల్ ఈజే
హల్లెలూయా. వచ్చే వారం కూడా ఇమ్మానుయేలు దేవుడు నీతోనే ఉంటాడు. నీవు ఆ శ్రమలోనికి వెళ్ళక ముందే నా దేవుడు అక్కడ ఉండి ఆ శ్రమ నుంచి నా దేవుడిని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. వచ్చే నెల కూడా దేవుడు నీతోనే ఉంటాడు. వచ్చే సంవత్సరం నీతోనే ఉంటాడు. ఈరోజు నీతోనే ఉంటాడు. రేపు నీతోనే ఉంటాడు. యుగ యుగములు నీతోనే ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద సార్వత్రిక దేవుడు అడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలగాలి. ఆయన మనతోనే ఉన్నాడు. నీవు ఆ శ్రమలోనికి వెళ్ళకముందే దేవుడు అక్కడ ఉన్నాడు. అగ్ని వంటి శ్రమలోనికి ఎవరు వెళ్ళారో ఆ శ్రమలోని దేవుడు ఉన్నాడు కాబట్టి నీవు దానిని నిలదొక్కుని నిలబడగలుగుతున్నావు. నీకంటే ముందు అగ్నిలో నా ప్రభు వెళ్ళి నిలబడ్డాడు. నీకంటే ముందు ఆ ప్రాబ్లంలోనికి వెళ్ళిన ప్రభు నిలబడ్డాడు. నీకంటే ముందు ఆ శత్రువు దగ్గరికి వెళ్ళిన ప్రభు నిలబడ్డాడు. నీకంటే ముందు ఆ రోగంలో నా ప్రభు నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడో తెలుసా? షడ్రకు మేషకు అబేద్నెగోల యొక్క అగ్ని పర్వతములు అగ్నిలో ఎందుకు దేవుడు మొట్టమొదటిగా నిలబడ్డాడో తెలుసా? వాళ్ళు అగ్నిలోనికి వస్తారు, నేను వారిని మహత్తుకరముగా విడిపించాలి. నువ్వు సమస్యలోకి వెళ్ళకముందే దేవుడు అక్కడ ఉన్నాడు. నువ్వు రోగములోకి వెళ్ళకముందు దేవుడు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే స్వస్థపరిచి నిన్ను విడిపించడానికి. నువ్వు ఆ అప్పుల్లోకి వెళ్ళకముందు దేవుడు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే నిన్ను ఆస్తిపరుడుగా చేయడానికి. నేనంటాను, నీ అగ్ని సమస్యలో దేవుడు మొదటి వాడిగా మీ మధ్య సంచరిస్తూ ఉన్నాడు. నెబుకద్నెజర్ లాంటి వారు నీ కుటుంబాన్ని బట్టి మారబోతున్నారు యేసు నామములో. ఈ భూమి మీద గొప్ప గొప్ప వారిని జీవితాన్ని బట్టి మారబోతా ఉన్నారు. ఎందుకంటే అసాధ్యమైన కార్యాలు, అసాధారణమైన కార్యాలు దేవుడి రాత్రి నీ పట్ల చేయబోతా ఉన్నాడు. నీవు వెళ్ళిన శ్రమలోనికి నీవు మహత్తుకరముగా బయటికి రాబోతా ఉన్నావు. నీ వెళ్ళిన రోగములోనికి దైవిక స్వస్థతను పొందుకొని బయటికి రాబోతా ఉన్నావు. నీ వెళ్ళిన అప్పులలోనికి నీవు ఆస్తిపరుడుగా అయి బయటికి రాబోతా ఉన్నావు. నా దేవుడు నిన్ను బలపరచునుగాక. నీవు ఉన్న సమస్యని నేమీ చేయలేదు, నువ్వు భయపడొద్దు. నీవు ఉన్న సమస్యని నేమీ చేయలేదు, భయపడొద్దు. ఎందుకంటే ఇమ్మానుయేలు దేవుడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు అగ్నిలో ఉన్నాడు కాబట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క తల వెంట్రుకలు కూడా అగ్ని వాసన రాలేదు, వారి బట్టలు కాలలేదని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుడు మన శ్రమల్లో ఉన్నాడు కాబట్టి మనం ఇంకా బ్రతికే ఉన్నాం. మనకు ఎదురైన మనం అనుభవిస్తున్న శ్రమల్లో ఇమ్మానుయేలు దేవుడు ఉన్నాడు. ఒక్కసారి చూడగలిగితే చూడండి ఆయనని. నువ్వు ఇంకా ఎందుకు నశించిపోవట్లేదో తెలుసా? ఇంకా నీకేదో హోప్ ఉంది చూసావా? అది ఎందుకో తెలుసా? నీ ద్వారా కొందరు నెబుకద్నెజర్ లాంటి వాళ్ళు మారబోతున్నారు రానున్న దినాల్లో. చిన్న చిన్నవారు కాదు మారేది, పెద్ద పెద్దవారు మారబోతా ఉన్నారు. గొప్ప గొప్పవారు నీ ద్వారా మారబోతా ఉన్నారు. నెబుకద్నెజర్ లాంటి వారే షద్రకు మేషక్ అబేద్నెగోలు లాగా మారిపోయారు. ఎందుకంటే నువ్వు అగ్ని సమస్యలో ఉన్నావు. అక్కడే నీ దేవుడైన యెహోవా నిలబడున్నాడు. నువ్వేమీ భయపడద్దు. నువ్వు ఒక్కడివి, నీ ఫ్యామిలీ ఆ సమస్యలో లేదు. నీతో పాటు ఇమ్మానుయేలు దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన నిన్ను రేపో మాపో విడిపించి బయటికి తీసుకురాబోతా ఉన్నాడు. ఈ యొక్క నీళ్ళ వంటి సమస్యల నుంచి, అగ్ని వంటి సమస్యల నుంచి ఈ రాత్రి యేసు నామములో నా ప్రభు మిమ్మల్ని అందరినీ విడిపించునుగాక. నా ప్రభు మిమ్మల్ని అందరినీ విడిపించునుగాక. నా ప్రభు మిమ్మల్ని అందరినీ విడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడి సమస్యలు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడే యేసు నామములో. మీరు అత్యధికమైన విజయాన్ని పొందిన వారని ఎలా తెలుస్తుందంటే సమస్యలలో మీకు బలమైన ప్రమోషన్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ సమస్యలన్నీ మనల్ని హెచ్చించబోతున్న యేసు నామములో, మనల్ని పైకి లేపబోతున్న యేసు నామములో, మనల్ని నిలబెట్టబోతున్న యేసు నామములో. హల్లెలూయా. ఇక 6వ విషయాన్ని చూద్దాం. మనం అత్యధికమైన విషయాన్ని పొందాలంటే ఏం చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదవగా విందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మీరు ఆత్మయందు ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 6వ మాట మనం ఆత్మలో ప్రార్థన చేయాలి. పాంప్లెట్ పట్టుకొని ఆత్మలో ప్రార్థన చేసాం. నీ బిడ్డలను పట్టుకొని ఆత్మలో ప్రార్థన చేయి.
నీ భర్తను పట్టుకుని ఆత్మలో ప్రార్థన చేయి. నీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని పట్టుకుని ఆత్మలో ప్రార్థన చేయి. ఒక విషయం నన్ను మీకు చెప్పనివ్వండి. విజయవాడ టు హైదరాబాద్ ట్రైన్లో వెళ్తే 6 గంటలు పడుతుంది, ఇంకా పడవచ్చు లేట్ అయితే కనుక ట్రైన్. విజయవాడ టు హైదరాబాద్ అదే ఫ్లైట్లో అయితే 1 అవర్ పడుతుంది. అదే ఫ్లైట్లో అయితే 1 అవర్ పడుతుంది. ట్రైన్లో అయితే 6 గంటలు పడుతుంది. నువ్వు తెలుగులో ప్రార్థన చేస్తే 6 గంటలు పడుతుంది. ఆత్మలో ప్రార్థన చేస్తే 1 అవర్లో నువ్వు మిరాకిల్ చూస్తావు. అంటే ఉజ్జాయింపుకు చెప్పాను, నువ్వు తెలుగులో ప్రార్థన చేస్తే కార్యాలు లేటుగా జరుగుతాయి. నీవు హెబ్రూ భాషలో, అన్య భాషలతో, పరలోక భాషలతో, ఆత్మతో ప్రార్థన చేస్తే లేటుగా అయ్యాయి, ఫాస్ట్గా జరిగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును. మేము పరిచర్యకి వెళ్తూ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళినా అన్య భాషలు ఎక్కువగా మాట్లాడుతున్నాం. ఈ మధ్య ఇంకా పెరిగిపోయింది. ఎందుకంటే పరిచర్య పెరిగింది కాబట్టి ఇవి కూడా నేను పెంచాలి, ఇవి కూడా నేను పెంచాలి. ఎక్కడికి వెళ్ళినా మీరు నన్ను గమనించగలరు. నేను మామూలుగా ఉన్నా సరే అన్య భాషల్ని మాట్లాడుతూ ఉంటున్నాను. ఈ మధ్య ఎంతమంది ఉన్నా నాకు అనవసరం, నేను అన్ని భాషలతో ప్రభుని స్తుతిస్తామని. ఎందుకంటే కార్యాలన్నీ మూవ్ ఆన్ అవ్వాలి, త్వరగా జరిగిపోవాలి. నేను తెలుగులో ప్రార్థన చేసుకుంటా సద్దిమూట్లా కూర్చోకూడదు. ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి అద్భుతాలు, సూచక్రియలు, మహత్తు కార్యాలు జరగాలి. చనిపోయిన వారు లెగవాలి, గుడ్డివాడు చూడాలి, మూగవాడు మాట్లాడాలి, చౌటివాడు వినాలి, పక్షవాతం కలిగి ఉన్న లేచి పరిగెత్తాలి. ఈ కార్యాలన్నీ జరగాలంటే, సూపర్ న్యాచురల్ మిరాకిల్స్ జరగాలంటే ఆత్మతో ప్రతి ఒక్కరు ప్రార్థించగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు అత్యధిక విజయాన్ని పొందాలంటే మీరు ఆత్మలో ప్రార్థన చేయండి. త్వరగా హైదరాబాద్ వెళ్తారు. ఆత్మలో ప్రార్థన చేసేవాళ్ళు ఫ్లైట్లో వెళ్తున్నట్లే, అర్థమైందా? ఆత్మలో ప్రార్థన చేసేవాళ్ళు ఫ్లైట్లో వెళ్తారు, తెలుగులో ప్రార్థన చేసేవాళ్ళు ట్రైన్లో వెళ్తారు. ఇంకా కొంతమంది ప్రార్థన చేస్తారు, వాళ్ళు రిక్షాలో వెళ్తారు. వాళ్ళు అది తెలుగు కాదు, ఏది కాదు, అదొక భాష. వాళ్ళు రిక్షాలో వెళ్తారు. చాలా ఎడ్ల బండి కంటే స్లోగా ఉంటుంది వాళ్ళ ప్రార్థన. ఒక దగ్గర మేమందరము కూడి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక 10 మంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక యవనస్తుడు ప్రభు అయిన దేవా అని సైలెంట్గా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాం, వెంటనే కళ్ళు తెరిచి అక్కడికి వెళ్ళి చూశాను. పబ్లిక్ వేసుకున్న నోట్లో నవ్వులుకుంటా ఆ తీపంతా పీల్చుకుంటా ప్రభు అయిన దేవా. నేనేంటి ఏమైపోయింది, గుండాకి సచ్చాడు ఏంటో ఒక మాటగా నువ్వు కళ్ళు తెరిచి చూస్తూ నవ్వులుతున్నాడు. అర్థం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ఎడ్ల బండి కంటూ స్లోగా వెళ్తారు ఆ ప్రార్థనలు. అందుకే మన సంఘం అంతా ఇంకా ఆత్మ పొందిన వారు చాలామంది ఉన్నారు. ఆత్మ పొంది అన్య భాషలతో మీరు ప్రార్థన చేస్తే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎక్కువ గంటలు, ఎక్కువ రోజులు, ఎక్కువ సంవత్సరాలు, ఎక్కువ పరిధి పడుతూ ఉందా? నువ్వు అన్య భాషలతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు నోరు తెరిచి భాషలో ప్రభుని స్తుతిస్తున్నప్పుడు, నువ్వు భాషలో ప్రభుని ఆరాధన చేస్తున్నప్పుడు, నువ్వు భాషలో దేవుని కనపరుస్తున్నప్పుడు సూపర్ న్యాచురల్ మిరాకిల్స్ ఆన్ ది వే. ఓ అసాధారణమైన కార్యాలు దారిలో పరిగెత్తుకుంటూ నీ కొరకు రాబోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రేయర్ని ఫ్లైట్ ఎక్కించండి. ఫోన్స్ని ఫ్లైట్ ఎక్కించడం కాదు, ప్రేయర్ ఫ్లైట్ ఎక్కాలి. ప్రేయర్ రిక్షా ఎక్కడం, ప్రేయర్ ఎడ్ల బండి ఎక్కడం, ప్రేయర్ ట్రైన్ ఎక్కడం కాదు. నువ్వు ఎక్కితే ఎక్కేవలే కానీ ట్రైను. ప్రార్థనని ఫ్లైట్లో ఎక్కించు, ఆత్మ ప్రార్థన ఫ్లైట్లో ఎక్కించు. ఆత్మతో ప్రార్థన చేయి. గంటల తరబడి జరిగే కార్యాలు, గంటల తరబడి జరిగే కార్యాలు నిమిషాల్లో దేవుడు చేస్తాడు. రోజుల తరబడి కార్యాలు దేవుడు గంటల్లో చేసేస్తాడు. సంవత్సరాల తరబడి జరిగే కార్యాలు దేవుడు నెలల్లో జరిగించేస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అన్య భాషలతో ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. ఇది సంఘానికి 2వ హెచ్చరిక ఏమో బహుశా. దేవుడు మరలా ఎందుకని రిపీట్ చేస్తున్నాడంటే, నువ్వు ఇంకా చాలామంది అన్ని భాషలతో ప్రార్థన చేయట్లేదని దేవుడు తెలియజేశాడు. అందుకే మరలా ఈ మాట దేవుడు పెట్టాడు ఈ సంఘంలో. ఆల్రెడీ నేను చెప్పాను, ఇదేదో లాస్ట్ వీక్ ఎప్పుడు చెప్పాను, నేను ఆత్మలో ప్రార్థన చేసే విధానంలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమని లాస్ట్. మళ్ళీ ఈ మాట వచ్చిందంటే దేవుడు 2వసారి నేను హెచ్చరిస్తున్నాడు. నువ్వు త్వరపడి ఎమర్జెన్సీ నీకు ఒకవేళ ఉందంటే అది నువ్వు దేవుని ఆత్మను పొందటమే. మళ్ళీ దేవునితో మాట్లాడాడంటే, 2వసారి మాట్లాడాడంటే దేవుడు ఇంకోసారి ఊరుకోడు. కాబట్టి ఒకే విషయం 2 సార్లు చెప్తున్నాడంటే నువ్వు చాలా ఇప్పుడే నువ్వు రోషం కలిగి నువ్వు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాలి. నాకు అన్య భాషలు దయచేయండి ప్రభువా, నేను అన్య భాషలో ప్రార్థన చేయాలి, ఆత్మలో ప్రార్థన చేయాలని ప్రార్థించు. దేవుని కార్యాలు నీ జీవితంలో త్వరతగత జరగబోతున్న యేసు నామములో
హల్లెలూయా. అత్యధికమైన విజయం ఎవరు పొందుతారండి? అన్య భాషలతో ప్రార్థన చేసే వాళ్ళు అత్యధికమైన విజయాలు పొందుతారు. ఇంకా మనం చూస్తే ఇక 7వ విషయం చివరిగా చెప్పి ముగించేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35 నుంచి 38 వచనాలు చదవండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు నుండి మనల్ని ఎడబాపేవాడు ఎవడు? బైబిల్స్ మూసేసి లేచి నిలబడండి. క్రీస్తు నుండి మనల్ని ఎవడు ఎడబాస్తాడు? ఆయన నుండి ఎవ్వడు మనల్ని వేరు చేయలేడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చేతులెత్తి ఆకాశం వైపు చూసి చెప్పండి, క్రీస్తు నుండి నన్ను ఎవ్వరు ఎడబాపలేరని చెప్పండి గట్టిగా. చెప్తూనే ఉండండి, చెప్తూనే ఉండండి, చెప్తూనే ఉండండి. రూబాల రికోదన బౌ షాదరి లే కేదులో రమౌ షాఠాదరియా లో సెగేరే బౌ షందరే లో రమా షక్లోదరవి ఆస్వాదరివి రోషబార బలరి బౌ కేందరే బలరి లే రమా షంఠారమరి కోలరే బౌ షంఠానమన హో హో హే రూబాలరి యోసే కేందరే రసమే దేనే బౌ షందరే బన కురాసిరి ఆతునాలమ లసే కేందరే బౌ షాదన బలరి బౌ థానమ స్యాంతు లేకేందరే లస్పోలర బౌ థానమ షక్కేందరే బలరి స్యాంతన లో సాదర బౌ షంఠాలరే బ. క్రీస్తు నుండి మనల్ని ఎవరు ఎడబాప? నా వైపు చూస్తా వినండి దేవుని వాక్యాన్ని. మనల్ని ఎవ్వరు ఎడబాపలేరు. కరువైన, ఖడ్గమైన, కాటకమైన, దుర్గమైన, అపవాది శక్తులైన, మాంత్రిక శక్తులైన, అంధకార క్రియలైన మనల్ని ఎడబాపలే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రీస్తు నుండి మనల్ని ఏది ఎడబాప? అత్యధికమైన విజయం పొందిన వారు ఎలా ఉంటారో తెలుసా? ఎన్ని వచ్చినా క్రీస్తు నుండి దూరం అవ్వరు. ఎన్ని వచ్చినా క్రీస్తు నుండి దూరంగా వెళ్ళరు. చాలామంది మందిరానికి దూరం అయిపోతున్న వారు ఉన్నారు, దేవునికి దూరం అయిపోతున్న వారు ఉన్నారు. నీవు అత్యధికమైన విజయం పొందలేదు. నీవు అత్యధికమైన విజయం పొందే బిడ్డవైతే, నీ జీవితంలో అత్యధికమైన గ్లోరియస్ విక్టరీ పొందగలిగిన వ్యక్తివైతే, ఖచ్చితంగా ఏది వచ్చినా నిన్ను ఆయన్ని ఎడబాపలేదు. సౌలు రోమా ప్రభుత్వంలో ఉన్నాడు, రోమా చెరసాల్లో పౌలు ఉన్నారు. పరిశుద్ధులందరినీ చంపేస్తున్నారు ఆ రోమా చెరసాల్లో. పరిశుద్ధులందరినీ చంపేస్తున్నారు ఆ రోమా చెరసాల్లో. పౌలు వంతు వచ్చింది. ఈ పౌలు నదీ తీరానికి తీసుకుని వెళ్ళారు. తిమోతి పరిగెత్తుకుంటూ వచ్చి వారిని అడుగుతున్నారు, రోమా సైనికులను అడుగుతున్నారు, తార్సు వాడైన పౌలు ఏడి అని అడుగుతుంటే అదిగో ఇప్పుడే నదీ తీరానికి చంపడానికి తీసుకువెళ్ళారు అనగానే ఈ తిమోతి వెళ్ళి అసలు పౌలుతో మాట్లాడలేకపోయాడు. చిరస్థావరం చేయబడేశారు, తల నరికేశారు పౌలుది. అంత సాక్షిగా మారిపోయాడు. క్రీస్తు నుండి పౌలుని ఎవ్వరూ వేరు చేయలేకపోయారు. చివరికి క్రీస్తు కొరకు మరణించటం, హతసాక్షి అవటం జరిగింది. నీ జీవితంలో చిన్న చిన్న సమస్యలు వస్తే ఎందుకు నువ్వు ప్రభుకు దూరం అయిపోతున్నావు? ఎందుకని ప్రార్థనకు దూరం అయిపోతున్నావు? ఎందుకు సంఘానికి దూరం అయిపోతున్నావు? ఒక్కసారి రాత్రి జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ఎన్ని విపత్తులు నీ జీవితంలో కలిగినా క్రీస్తు నుండి నువ్వు వేరవ్వకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన అనుబంధము నన్ను ఎవ్వడు క్రీస్తు నుండి విడదీయకూడదు గాక. నన్ను ఏది క్రీస్తు నుండి ఎడబాపకుండును గాక. 7వ విషయం నేను చెప్తున్నాను క్లియర్గా, ఏది ఎవ్వరు నన్ను క్రీస్తు నుండి వేరు చేయలేదు. మనం ఎవరు చెప్పండి?
అత్యధికమైన విజయమును పొందిన వారము గనుక మనల్ని ఎవ్వడు ఏది క్రీస్తు నుండి దూరం చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటి విషయం, మనం అత్యధికమైన విజయం పొందిన వారము గనుక రక్షించబడ్డాం. రెండో విషయం, మనం అత్యధికమైన విజయం పొందిన వారము గనుక జీవమిచ్చు ఆత్మను మనము కలిగి ఉన్నాం. మూడో విషయం, మనం అత్యధికమైన విజయం కలిగి ఉన్నాము గనక ఆత్మానుసారమైన మనసును కలిగి పక్షిరాజు వలె ఆకాశ గగనాలకు ఎగిరి వెళ్ళబోతా ఉన్నాం. మనం అత్యధికమైన విజయం కలిగి ఉన్నాము గనక దత్తపుత్రాత్మ ఆయన పిల్లలుగా మనం ముద్రించబడుతున్నాం. ఆయన విజయవంతమైన మనము కృపను మనం పొంది ఉన్నాము గనక సమస్యలలో నుంచి మనము బయటికి రాబోతున్నాం. యేసు నామములో మనం అత్యధికమైన విజయాన్ని పొంది ఉన్నాము గనుక ఆత్మలో ప్రార్థన చేయబోతున్నాం. యేసు నామములో మనం అత్యధికమైన విజయం పొంది ఉన్నాము గనుక క్రీస్తు నుండి మనలను ఎవ్వడు ఏది ఎడబాపదేసు నామములో, ఎవ్వడు ఏది ఎడబాపదేసు నామములో.